తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా ఉండవల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లా వాసులు 2 మరణించారు. కర్నూలు సమీపంలోని ఈ తాండ్రపాడు గ్రామానికి చెందిన 13 మంది ఆటోలో తెలంగాణ రాష్ట్రానికి కూలీ పనులకు వెళ్తుండగా ఉండవల్లి జాతీయ రహదారిపై ఆటోని వెనక నుంచి ఆల్విన్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో మహిళ కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. మృతి చెందిన మహిళలు సుజాత, లక్ష్మీదేవిగా గుర్తించారు. మరో 10 మందికి గాయాలు కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కర్నూలు ఆసుపత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. చనిపోయిన మహిళల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఆదుకోవాలని ఈ తాండ్రపాడు సర్పంచ్ బాలపీరావు కోరారు. కాలక్రమేణా రోజు వెళ్తుండేవారు. ఈ రోజు కూడా అదే క్రమంలో ఆటోకి మన బూడిదిపాడు దగ్గర ఉన్న గ్రామానికి కూలి వెళ్తుండగా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఆల్వీను క్రాస్ చేస్తూ ఆటోను ఢీకొట్టడం జరిగింది. ఆ విధమైనటువంటి కార్యక్రమంలో మరి అక్కడ ఒక ఆమె స్పాట్లోనే డెత్ అయింది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఆమె డెత్ అయింది. మరి ముగ్గురు అన్కాన్షియన్స్లో ఉన్నారు. వారికి కూడా మరి ఎంపీ గారు మన కోడుమూరు ఎమ్మెల్యే గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు వాళ్ళని పరామర్శించి మన సూపరింటెండెంట్ గారికి మంచి వాళ్ళకు విధమైనటువంటి కేర్ తీసుకోవాలని చెప్పేసి సలహా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా సూపరింటెండెంట్ గారు కేర్ తీసుకుంటున్నారు. మరి అదే క్రమంలో మా సర్పంచ్ గారు చెప్పినట్లుగా ఆ